రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు నిధులను ఆర్భాటాలకు ప్రచారాలకు వినియోగిస్తున్నారని నెల్లూరు జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లో కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు పని సమయంలో మరణించినా, అవయవాలు కోల్పోయినా పరిహారంగా రావాల్సిన నిధులను ప్రచార ఆర్భాటాలకు వాడుతున్నారని అన్నారు. భవన నిర్మాతలు ప్రభుత్వానికి చెల్లించే రుసుము సంక్షేమ బోర్డులో 3,000 కోట్లు మూలుగుతుందని, నష్టపోయిన కార్మికులకు ఎటువంటి పరిహారం అందడం లేదని తెలిపారు. సంక్షేమ బోర్డులో నమోదైన క్లెయిములు పెండింగ్ లో ఉన్నాయని, వాటికి పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం జిల్లా కార్యదర్శి అల్లాడి గోపాల్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు సంపూర్ణమ్మ మాట్లాడారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్కు ఆర్డీఓకి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ సంఘం సభ్యులు ఆవుల పెంచలయ్య, బాలరాజు, సమీవుల్లా, మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డులో నిధుల్ని 20 లక్షల రూపాయలని 20 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టడానికి అవసరంగా ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రచారం ఎందుకు పెడుతున్నారంటే కేవలం వాళ్ళ ఒక ప్రచారానికి అవసరంగా 20 కోట్లు ఖర్చు పెడుతున్నారు. నెల్లూరు జిల్లాలో దాదాపు సంక్షేమ బోర్డులో నమోదైన వాళ్ళు దాదాపు 6,000 మంది ఉన్నారు. రిజిస్ట్రేషన్ కాకుండా ఉండేటి కూడా దాదాపు 6-7 వేల మంది రిజిస్ట్రేషన్ కాకుండా ఆగినట్టు ఉన్నాయి. మేము అడిగేది ఒకటే, ఈ ప్రచార ఆరుబాటాల కోసంగా మీరు ఖర్చు పెట్టే డబ్బుల్ని ఒక జిల్లాకి ఈరోజు మీరు ఖర్చు పెట్టే 20 కోట్ల రూపాయలు దాదాపుగా 4-5 జిల్లాలకి సంక్షేమ బోర్డులో నమోదైన వాళ్ళకి ఇస్తే మంచిది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి వికలాంగులైపోయి వాళ్ళు నిరుపేదలుగా అల్లాడిపోతున్నారు. వాళ్ళ ఒక గోడుని ఇని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమ బోర్డు నిధుల్ని ఖర్చు పెట్టుకోవడానికి ఈ సంక్షేమ బోర్డుకు సంబంధించిన ఒక 2 వ్యక్తులు మాత్రమే ఈ డబ్బులు వాడుతున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఏకమయ్యి పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితికి ఈరోజు వచ్చిందంటే దానికి కారణం మీ యొక్క ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేశారు. ఈరోజు ఉన్న మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తామని చెప్పి దాదాపు 2 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఒక క్లెయిమ్ అంటే క్లెయిమ్స్ ఇవ్వకపోగా ఈ ఖర్చు పెట్టేదానికి ఏని ఖర్చు పెడుతున్నారంటే ఒక ఆర్టీసీ బస్టాండ్ లో ఒక ప్రచారాలకి, అలాగే ఆటోల ప్రచారాలకి ఈ విధమైన ఖర్చులు పెడుతున్నారు. దీన్ని పూర్తిగా కూడా భవన నిర్మాణ కార్మిక సంఘం వ్యతిరేకిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకని మేము అడిగేది ఒకటే, మేము చేసే పోరాటం అంతా కూడా భవన నిర్మాణ కార్మిక సంఘం సంబంధించిన నిధుల్ని ఖర్చు పెట్టే హక్కు ఎవరికి లేదండి. ఇది భవన నిర్మాణ కార్మికులు మాత్రం ఖర్చు పెట్టాలా? ఈరోజు దాదాపు 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు స్టేట్ వైడ్గా రిజిస్ట్రేషన్ అయినట్టు ఉన్నాయి. అలాగే రిజిస్ట్రేషన్ కాకుండా 14 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి న్యాయం చేయండి. అదేవిధంగా ఆ డబ్బులు కూడా స్టేట్ గవర్నమెంట్తో రాష్ట్ర గవర్నమెంట్తో కాదండి. అది కేవలం ఒక సంక్షేమ బోర్డులో పనిచేసే భవన నిర్మాణ కార్మికుడు ఏడ పనిచేస్తున్నాడో ఆ బిల్డింగ్ యజమాని 1% రిజిస్ట్రేషన్ దాంట్లో వస్తున్న డబ్బులు దాదాపు 3,000 కోట్ల రూపాయలు పైబడి అక్కడ మురుగుతుంటే కార్మికులకు ఇవ్వడానికి మీకేమిటి బాధ అని చెప్పేసి ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మేము కోరుతున్నాము. అందుకోసం నిరసన తెలియజేస్తున్నాము. ఈ కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నా చేసి ఈ యొక్క డబ్బుల్ని వేరే వాటికి మళ్ళించవద్దని చెప్పేసి దానికి ఈరోజు కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నా పేరు అల్లాడి గోపాలు. భవన నిర్మాణ కార్మికులు జిల్లాలో దాదాపు 20 లక్షల మంది ఉన్నారు. ఈ 20 లక్షల మందికి గాను 6,000 మంది నమోదు చేసుకున్నారు. ఈ క్లెయిములన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు వరకు ఏ కార్మికుడికి ఎలాంటి సౌకర్యం కానీ ఎలాంటి పరిష్కారం చేయలేదు. అదే కాకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న వచ్చి 2 సంవత్సరాలు కాకముందే అలాగే 2,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలు తీసిందంటే సంక్షేమ బోర్డుని అంత నిధినంతా కొల్లగొట్టేదానికే తప్ప మరొకటి కాదనే చెప్పేది. అయితే ఈయన చేసే ఖర్చులంతా ఎవరికెవరికి చేస్తారు? ఆర్భాటాలకి, సంగమాలకు చేస్తున్నారు తప్ప ఈ కార్మికుల యొక్క సంక్షేమ నిధిలో ఉన్న పరిష్కారం ఏదని చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సిన క్లెయిమ్లన్నీ కూడా ఇస్తే చాలా ఉదయకరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితి తేకుండా ఈరోజు ప్రభుత్వం చేస్తుందంటే ఇంత నిర్లక్ష్యమో ఈ యొక్క ప్రభుత్వం యొక్క మొండి వైఖరి ఇంకనైనా సమర్థించుకోకుండా తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వాలని చెప్పి, కార్మికులకు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నా పేరు సంపూర్ణ, రాష్ట్ర కమిటీ సభ్యురాలని. సంక్షేమ బోర్డు నిధులంటే ఒక భవన నిర్మాణ కార్మికులకే చెందాల. అది ప్రభుత్వం డబ్బులైతే కాదు. బిల్డింగ్ కట్టుకునే ఓనరు సెస్ రూపంలో కట్టేది. చనిపోయిన వాళ్ళైతేమి, కాళ్ళు ఎరగొట్టుకున్న వాళ్ళైతేమి, మామూలుగా డెలివరీ అయితే వీళ్ళందరూ సంక్షేమ బోర్డు ఆఫీసులో క్లెయిములు ఉన్నాయి. ఆ క్లెయిములు ఇవ్వాల్సింది పోయి
ప్రచారాలకి ఆర్భాటాలకి గవర్నమెంట్కి సంబంధించిన వాటికి ఈ డబ్బులు తీసి వాడడం అది ఎంతవరకు కరెక్ట్ అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. బీజేపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వివాహాది శుభకార్యములకు శుభ వేదిక దోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం. అతిపెద్ద శుభవేదిక డీజీపీ కళ్యాణ మండపం. 1500 మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్, విశాలమైన ఏసీ డైనింగ్ హాల్, సువిశాలమైన కార్ పార్కింగ్, ఓపెన్ డిన్నర్ సౌకర్యం. వివాహములకు, నిశ్చితార్థములకు, బర్త్డే ఫంక్షన్లకు, సెమినార్ జరుపుకొనుటకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. డీజీపీ కళ్యాణ మండపం, ఏసీ, కిసాన్ నగర్, మైపాడు రోడ్, నెల్లూరు.